ప్రతి తెలుగు ఇంట్లో సమ్మర్‌లో ఈ రెసిపీని కంపల్సరీగా చేస్తారు. ఇదేంటో చూసి మీరు చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈ రెసిపీ కోసము ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు ఐటెమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అయ్యే లోపల మనము యోగర్ట్‌నయితే మిక్స్ చేసుకుందాము. మనకి ముందు రోజు మిగిలిన మజ్జిగుంటే చాలా బాగుంటుంది రెసిపీ. నా దగ్గర అవైలబుల్‌గా లేవు దానికోసమని ఒక 3 స్పూన్స్ యోగర్ట్‌నయితే యాడ్ చేసుకొని, వాటర్ ఏసుకుంటూ మజ్జిగలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లోనే ఇంకో 2 స్పూన్స్ అయితే యోగర్ట్‌ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మన పోపయితే రెడీ అయిపోయింది. దాంట్లోనే పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడరు, అలానే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం గదా! అవి కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత, మనం ప్రిపేర్ చేసు యోగర్ట్‌ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని, మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకెంత సాల్ట్ పడుతుంది అని చూసుకొని, దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకొని, దీన్ని వేడి వేడి అన్నంలో గాని తిన్నాము అంటే, మనకి ఇది సమ్మర్ కూల్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. దీన్ని మనము మజ్జిగ చారని గాని, ఇలాగ చాలా నేమ్స్‌తో అయితే పిలుస్తుంటారు. మీ సైడ్ ఏమంటారు? మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.